ఈరోజు మనం బొకాషి కంపోస్టింగ్ గురించి తెలుసుకుందాం. బొకాషి కంపోస్టింగ్ అంటే ఏమిటి? బొకాషి అనేది జపాన్లో పుట్టిన పదం. దీని అర్థం ఏంటంటే ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మ్యాటర్, అంటే పులియబెట్టిన వ్యర్థ పదార్థం. ఇది ఒక ఎనరోబిక్ అనగా ఆక్సిజన్ లేని సమస్యల్లో కంపోస్టింగ్ చేసే విధానం. దీనిలో ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనే సూక్ష్మజీవులను వాడతారు. ఇవి వ్యర్థాలను కుళ్ళకుండా పులియబెట్టే ప్రక్రియ చేస్తాయి. దీనివల్ల దుర్వాసన రాదు, పురుగులు రాకుండా త్వరగా ఎరువుగా మారుతుంది. బొకాషి కంపోస్టింగ్కి కావలసిన వస్తువులు. ఈ బొకాషి కంపోస్టింగ్కి కావాలి ఎయిర్ టైట్ కంటైనర్. ఆ కంటైనర్కి లిడ్ ఉండాలి కింద వైపు, అంటే కింద డ్రైన్ ట్యాప్ అంటారు, లేదా లిక్విడ్ బయటకు రావడానికి ఉపయోగించే ట్యాప్ ఉండాలి. దీంతోపాటు బొకాషి బ్రాండ్ లేకపోతే పౌడర్ అని కూడా అంటారు, బొకాషి పౌడర్ ఉండాలి. మరియు రోజువారీ మన ఇంట్లో వచ్చేటువంటి తడి చెత్తకు సంబంధించిన వ్యర్థాలు కూడా ఉండాలి. అవి ఫ్రూట్ పీల్స్, రైస్ కర్రీ, బ్రెడ్ అండ్ ఎగ్ షెల్స్ ఎక్సెట్రా. ఈ కంపోస్టింగ్లో మనం అనుకున్నట్టుగా దీన్ని బొకాషి కంపోస్టింగ్ బిన్ అంటారు. ఈ బొకాషి కంపోస్టింగ్ బిన్ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది. చూడండి ఎలా ఉందో. ఇలాంటి బొకాషి బిన్ అనేది తీసుకోవాలి, కంపోస్టింగ్ బిన్ తీసుకోవాలి. కింద చూడండి లిడ్ ఉంటుంది. ఈ లిడ్ ఎందుకంటే కంపోస్టింగ్ జరుగుతున్నప్పుడు వచ్చిన లిక్విడ్ను డ్రైన్ చేయడానికి. మనం ఇందాక చూపించినటువంటి బొకాషి కంపోస్టింగ్ బిన్లో మనం ఏ విధంగా ఈ ప్రాసెస్ చేయాలంటే, మొదటగా బొకాషి పౌడర్ని మనం అందుట్లో వేయాలి. దాని తర్వాత మన ఇంట్లో వచ్చేటువంటి చెత్తను ఒక పొరగా వేయాలి. దాని తర్వాత మళ్ళీ బొకాషి పౌడర్ని చల్లి మూత బిగించి పెట్టాలి. ఇలా ప్రతిరోజు పొరలుగా వేసుకుంటూ డబ్బా నిండే వరకు కొనసాగించాలి. ప్రతిసారి మూత బిగించి ఉంచడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది ఎనరోబిక్ ప్రాసెస్ కాబట్టి గాలి రాకూడదు. ఇక్కడ ఫోటోలో చూపించినట్టుగా పొరలుగా వేసుకుంటూ బిన్ను కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఇందాక చెప్పినటువంటి ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. మొదట బొకాషి పౌడర్ని వేయాలి. ఆ తర్వాత తడి చెత్త, మన ఇంట్లో వచ్చేటువంటి తడి చెత్తను వేయాలి. ఆ తర్వాత మళ్ళీ బొకాషి పౌడర్ వేయాలి ఒక లేయర్గా. దాని తర్వాత మళ్ళీ రెండో రోజు తడి చెత్త, దాని మీద పొరలుగా మళ్ళీ బొకాషి పౌడర్ను, ఆ విధంగా లేయర్లుగా పొరలుగా వేసుకుంటూ వెళ్ళాలి. బిన్ను నిండిన తర్వాత మూత పెట్టేసి గట్టిగా ఎయిర్ టైట్గా మూత పెట్టాలి. ప్రతి 2-3 రోజులకు ఒకసారి లిక్విడ్ అనేది వస్తుంది, ఆ లిక్విడ్ని బయటికి తీయాలి. దీన్ని నీటిలో కలిపి 1:100 రేషియోలో చెట్లకి ఎరువుగా వాడుకోవచ్చు, అంటే నీళ్ళని చల్లుకోవచ్చు. ఇది పాడవకుండా రెఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఏది పాడవకుండా అంటే మనకు లిక్విడ్ వస్తుంది కదా, అది 2 రోజుల్లో కంప్లీట్ చేయాలి. లేకపోతే రెఫ్రిజిరేటర్లో పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత డబ్బా నిండిన తర్వాత దాన్ని మూసివేసి 2 వారాలు పక్కన ఉంచాలి. ఈ సమయంలో సూక్ష్మజీవులు వేస్ట్ని పూర్తిగా ఫర్మెంట్ చేస్తాయి. దీనివల్ల చెత్తలో పులుపు వాసన వస్తుంది, వినిగర్ లాగా, కానీ పాడైన వాసన రాదు. 2 వారాల తర్వాత ఆ ఫర్మెంట్ అయినటువంటి వేస్ట్ని డబ్బాలో నుంచి తీసి మట్టిలో కలపాలి. మట్టిలో కలిపినప్పుడు ఎంత సమయం, మనం ఎన్ని రోజులు ఉండాలి అంటే మరో 2-3 వారాల వరకు వేచి చూడాలి. ఆ 2-3 వారాల తర్వాత అది మట్టిలో కలిసిపోతుంది. అది పూర్తిగా కుళ్ళి సమృద్ధిగా ఎరువుగా మారుతుంది. అప్పుడు మట్టిలాగానే ఉంటుంది. దాన్ని తీసుకొని మనం మన ఎరువుగా ఉపయోగించుకోవచ్చు, ఆర్గానిక్ మాన్యూర్ లాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మన ఎరువు ఇలా ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత, కంపోస్టింగ్ అయిన తర్వాత ఇందులో వాడిన బొకాషి బిన్ను, ఆ తర్వాత బొకాషి పౌడర్, ఈ పౌడర్ అంటాము, దీన్ని వాడాలి. ఆ తర్వాత వాడిన తర్వాత లేయర్ బై లేయర్గా పూర్తి బిన్ను నిండిన తర్వాత పరిస్థితి ఇలా ఉంటుంది. కొన్ని వారాల తర్వాత 2-3 రోజులకి మనం బొకాషి టీ అంటారు దాన్ని. ఇంకా చివరిగా వచ్చేసరికి ఇది బొకాషి బిన్ అని మళ్ళీ చూపించాం. ఈ విధంగా బొకాషి కంపోస్టింగ్ అనేది చేస్తాము. దీన్ని మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని పాటించి మరి తడి చెత్తను బయటపడేయకుండా ఎరువుగా మార్చుకొని పంటలు పండించండి. పంటలంటే కనీసం కూరగాయలైనా మీ ఇంట్లో పండించుకోండి.
ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతి పంట మరి పెస్టిసైడ్స్ వల్ల కలుషితమైన పంట వస్తుంది. కాబట్టి దాన్ని నిర్మూలించడం మన బాధ్యత. మందులతో తయారైనటువంటి పంటలు తినటం వల్ల మనకు ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం కోసం ఖచ్చితంగా ఈ బొకాషి కంపోస్టింగ్ని ఫాలో అయ్యి ప్రతి ఇంట్లో కూరగాయలు పండించుకొని తడి చెత్త బయటికి రాకుండా దాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.